వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీస్ కుకింగ్ పారడైజ్. సో ఏంటి వీడు ఎప్పుడు వంటలు పెడతా ఉంటాడు కదా, ఈరోజు ఏంది డిప్లొమా గురించి చెప్తున్నాడు అనుకోవచ్చు. సో ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఏంటంటే నేను డిప్లొమాలో 1 year కంప్లీట్ చేసిన కాబట్టి అసలు డిప్లొమా అంటే ఏందో అని చెప్దాం అనుకుంటున్నా. అండ్ దానికంటే ముందు అసలు నా ఫేస్ ఎందుకు రివీల్ చేసిన అంటే నిన్న కొంచెం ఒక వండర్ జరిగిందనమాట. వ్యూస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి, లైకులు, సబ్స్క్రైబర్స్ పెరిగారు. సో అట్లా అని చెప్పి ఈరోజు నా ఫేస్ అయితే రివీల్ చేసిన. సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంటర్ వర్సెస్ డిప్లొమా. అసలు ఇంటర్ అంటే ఏంటి, డిప్లొమా అంటే ఏంటి? సో ఇంటర్ అంటే మీకు తెలుసు, ఆ ఇంటర్లో 2 years ఉంటుంది. ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయాక ఎంసెట్ రాసి బీటెక్ వెళ్ళిపోతుంది. సో డిప్లొమా గురించి నేను చెప్తా చూడండి. డిప్లొమాలో 3 years ఉంటుంది. ఈ డిప్లొమా కోర్స్ అనేది 3 years ఉంటుంది. ఆ 3 years తర్వాత ఈసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈసెట్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ రాసినాక మనకి ఇక సీట్స్ పడతా ఉంటాయి. థర్డ్ ఇయర్, ఇప్పుడు ఇంటర్లో సెకండ్ 2 years కదా, డిప్లొమా 3 years ఎందుకంటే ఇంటర్లో 2 years తర్వాత డైరెక్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్కి ఎట్లా వెళ్తామో, ఇక్కడ 3 years తర్వాత డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి అట్లా వెళ్ళిపోతాం. సో ఇంటర్లో మనకి 2 years ఉంటుంది కాబట్టి ఇంటర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం స్టడీస్ పరంగా. ఇంటర్లో మెయిన్గా 3 సబ్జెక్ట్స్ పైన ఫోకస్ ఉంటుంది. అదేంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీ అందరికీ అది తెలుసు. సో ఇప్పుడు డిప్లొమా గురించి చూద్దాం. డిప్లొమాలో 3 అయితే ఉంటుంది. బేసిక్ మ్యాథ్స్, బేసిక్ ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ. ఫస్ట్ సెమిస్టర్ గురించి మాట్లాడుతున్నా. ఈ 3 ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో మనకి ల్యాబ్స్ అవన్నీ తీసుకోబోతూ ఉంటారు అప్పుడప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్. ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నా బ్రాంచ్ ఏఐఎంఎల్ కాబట్టి నాకు కోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ గురించి ఉంటుంది మొత్తం. సో ఇలా ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే మీకు కోర్ సబ్జెక్ట్స్ అంటే కంప్యూటర్ గురించి అవగాహన అవన్నీ తీసుకొస్తూ ఉంటారు. ఎక్సెల్ షీట్ అంటే ఏంది, అదంటే ఏంది, అసలు ఎట్లా ప్రాజెక్ట్ ఏమైనా ఇస్తే ఏం చేయాలి, అవన్నీ ఉంటుంది. కానీ ఇంటర్లో మీకు అసలు ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ దాని గురించి ఎక్కడ టచ్ కాదు. బీటెక్లోనే మీకు స్టార్ట్ అవుతుంది. ఈ డిప్లొమా అనేది ఇప్పుడు బీటెక్ వెళ్ళాక మీకు ఉంటుంది ఈ కోర్ సబ్జెక్ట్స్ అనేవి. కానీ మనం బీటెక్లో నేర్చుకోము. డిప్లొమా చేసినాం అనుకో, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ 3 years మనం ఈ కోర్ సబ్జెక్ట్స్ పైన ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే హౌ మెనీ ఇయర్స్, ఇందాక చెప్పా ఈ క్వశ్చన్కి ఆన్సర్. మనం డిప్లొమా కోర్స్లో 3 years ఉంటాం. అండ్ వాట్ ఈజ్ ఈసెట్ ఎగ్జామ్? సో ఈసెట్ ఎగ్జామ్ ఏంటంటే ఇప్పుడు మనకి 3 years అయిపోతుంది. ఓకే, థర్డ్ ఇయర్ అయిపోయాక మనం బీటెక్ ఎట్లా జాయిన్ ఎట్లా అవుతామంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేరు ఈసెట్. ఆ ఈసెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ కొట్టామనుకో మంచి కాలేజ్లో పడుతుంది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే నా సీనియర్స్ నాకు ఏం చెప్తారంటే బీటెక్ కాలేజ్లో అసలు కాంప్రమైజే ఉండొద్దు. ఎంత మంచి కాలేజ్లో జాయిన్ చేస్తే అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది మనకి. అపార్ట్ దట్, విచ్ బ్రాంచ్ ఈస్ బెటర్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏఐ ఒక ఊపేస్తుంది కాబట్టి నా హోప్ ఏంటంటే ఏఐఎంఎల్ అండ్ సిఎస్సి అని అనుకుంటున్నా ఈ 2026 పరంగా అయితే. అండ్ దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్. బ్రో నీకు కూడా తెలుసా, ఎగ్జామ్ ప్యాటర్న్ 3 yearsకి సేమ్. ఎలా అంటే ఫస్ట్ ఇయర్కి 2 సెమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి 2 సెమ్స్ ఉంటాయి. ఒక్కొక్క సెమ్ కింద 3 మిడ్లు ఉంటాయి. సో మిడ్ 1లో ప్రతి ఒక్క ఎగ్జామ్ నీకు 20 marks ఉంటుంది. ఆ 20 marksకి నువ్వు ఆన్సర్ చేయాలి. కానీ థర్డ్ మిడ్ మాత్రం నీకు లైక్ 10th క్లాస్లో నువ్వు ఇంటర్నల్ రాసినావు కదా, అలా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క సెమ్కి ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ లాగా ల్యాబ్ ఎగ్జామ్స్ అన్నట్టు ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో 2 సెమ్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో కూడా 2 సెమ్స్ ఉంటాయి, థర్డ్ ఇయర్లో కూడా 2 సెమ్స్ ఉంటాయి. అలా ప్రతి ఒక్క ఇయర్కి 2 సెమ్స్ ఉంటాయి. అలా మొత్తం నీకు 6 సెమిస్టర్స్. ఆ 6 సెమిస్టర్స్లోనే నీకు మళ్ళీ ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, మొత్తం 18 మిడ్స్ ఉంటాయి. సో ఇదండి ఈరోజు నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేసాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్న ఇట్లా ఒకవేళ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దేనిలో డౌట్ ఉంటే అన్న ఇట్లా క్లాసెస్ చేయని చెప్తే నేను క్లాసెస్ చేస్తాను. మళ్ళీ మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు నార్మల్గా కాలేజ్ జాయిన్ అయినా ఆల్రెడీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి ఉంటారు. మీకు ఓరియంటేషన్ డే అంటే తెలుసు కదా, అంటే నార్మల్గా వాళ్ళు పిలిచి అసలు కాలేజ్లో ఎలా ఉండాలి ఏంటి అవన్నీ చెప్పి అట్లా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది మీకు అవుతుందో అయ్యో తెలియదు. మా కాలేజ్లో అయితే అయ్యింది. నేను నా కాలేజ్ స్పెసిఫిక్గా నా కాలేజ్ ఏంటంటే సంస్కృతి, ఎస్ఎంఎస్కే గట్కేసర్ డిప్లొమా. సో ఇప్పుడు ఏంటంటే
ఒకవేళ మీకు డిప్లొమాలో ఒకవేళ కాలేజ్కి వెళ్ళినా కూడా మీకు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా, ఏ కోర్ సబ్జెక్ట్లన్నా ఏ సబ్జెక్ట్లన్నా డౌట్ ఉన్నా పర్సనల్గా నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దామన్నా మ్యాథ్స్ చెప్పండి, ఫస్ట్ స్టార్ట్ చేసేసేయండి, మిడ్ ఎగ్జామ్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోదాము అని మీరు అనుకున్నారనుకో, కింద నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతా, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ నా పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇప్పుడు కామెంట్లో పెట్టేస్తా. ఆ ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేసేయండి. సో ఇప్పుడు చెప్పానుగా మీకు ఏ డౌట్స్ ఉంటే అది క్లారిఫై చేస్తానని. సో ఇవన్నీ చేయడానికి అన్న నీకు ఏ మోటివేషన్ అక్కర్లేదా, నువ్వు ఎలా చెప్తావు అని మీరు అనుకున్నారంటే మీ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్సే నాకు ఒక మోటివేషన్లా పనిచేస్తుంది. సో వెంటనే ఇప్పుడే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ క్లాస్ తీసుకుంటా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒకరోజు మ్యాథ్స్, ఒకరోజు ఫిజిక్స్, ఒకరోజు కెమిస్ట్రీ, అలా డైలీ క్లాసెస్ తీసుకుంటా. మీకు కావాలంటే నేను నోట్స్ కూడా ఇచ్చేస్తా. ఈ వీడియో కింద మీ కామెంట్ వస్తేనే నెక్స్ట్ నుంచి నేను క్లాసెస్ అయితే తీసుకుంటాను అనమాట. సో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.